హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో కొబ్బరి నూనెలో ఒకే ఒక ఇంగ్రీడియంట్ కలిపి హెయిర్ని పొడవుగా దృఢంగా ఎలా పెంచుకోవచ్చో ఆ సూపర్ రెమెడీ మీకు చెప్పబోతున్నాను. ఇప్పటికే చాలా రెమెడీలు చూస్తుంటారు, కానీ ఇది కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో వాడే ఆ ఒక్క పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ మనకి ఎంతో మేలు చేస్తుంది. అది కూడా హెయిర్ని తొందరగా పొడవుగా పెంచుకోవాలి అనుకుంటే ఈ రెమెడీ అస్సలు మిస్ అవ్వద్దు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొంతమంది అందంగా ఉంటారు, కానీ వాళ్ళకి హెయిర్ చాలా పల్చగా, పోనీటైల్ కట్టుకున్నా అందంగా కనిపించదు. పల్చగా ఉంటుంది. ఎలాంటి జడ కూడా వేసుకోలేరు. అందువల్ల వాళ్ళు ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకున్నా ఏదో షై ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా వాడుతున్నారా అంటే ఎన్ని వాడినా ఉపయోగం లేదండి. జెనెటికల్ గా ఇలా వచ్చింది, మా వాళ్లలో ఎవరికీ పెద్దగా మంచి హెయిర్ లేదు అని కొందరు చెబుతూ ఉంటారు. ఇంకొందరైతే అదేంటో మా ఫ్యామిలీలో చాలా మందికి మంచి హెయిర్ ఉందండి, నాకీ ఇలా అయ్యింది, ఈ హెయిర్ ఫాలింగ్ ఏంటో, హెయిర్ ఎందుకు ఎదగడం లేదో అర్థం కావడం లేదు అంటారు. ఇలా రకరకాల సమస్యలు హెయిర్ ఫాలింగ్ వల్ల ఎదుర్కొంటూ ఉంటారు. ఏదేమైనా మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటే జెనెటికల్ సమస్య అయినా లేదా నిర్లక్ష్యం వల్ల కోల్పోయిన హెయిర్ అయినా సరే చక్కగా పెరిగి తీరుతుంది. అది కూడా మన వంటింట్లో ఉండే సూపర్ డూపర్ ఇంగ్రీడియంట్స్ వాడి కోల్పోయిన మన జుట్టుని అద్భుతంగా పెంచుకోవచ్చు. మరి దానికోసం మనకేం కావాలి అంటే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 100 ml వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. కొబ్బరి నూనెకు చాలా చరిత్ర ఉంది. కొబ్బరి నూనెను భారతదేశంలో పురాతన ఆయుర్వేద ఔషధంలో అనేక జుట్టు, చర్మం, అలాగే సౌందర్య సాధనాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంతేకాక దాని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టును తేమగా ఉంచడానికి ఉపయోగపడతాయి. కొబ్బరి నూనెలోని లారిక్ ఆమ్లం మన జుట్టులోని ప్రోటీన్లను బంధించడానికి సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను కోత నుండి కాపాడుతుంది మరియు జుట్టు ఆరోగ్యంగా పెళుసుగా ఉంటుంది. కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు జుట్టును మెత్తగా ఉంచుతాయి. కొబ్బరి నూనె హెయిర్ ఫాలికల్లోకి లీక్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు ఈ కొబ్బరి నూనె జుట్టు బేస్ నుండి చివరి వరకు బాగా పెంచుతుంది. ఇది పర్యావరణ మలినాలు మరియు అధిక వేడి నుండి జుట్టును రక్షిస్తుంది. కొబ్బరి నూనెలో జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే బ్యాక్టీరియా మరియు ఫంగల్ సమస్యలను తొలగించడానికి యాంటీ ఫంగల్ లక్షణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు అవసరమైన మొత్తం పోషణను అందిస్తుంది. కొబ్బరి నూనె కూడా సహజమైన కండిషనర్. ఇది జుట్టును మృదువుగా మరియు మెరిసేలా ఉంచడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో జుట్టును మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ జరిగి స్కాల్ప్ భాగమంతా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కేరళ వాళ్ల హెయిర్ సీక్రెట్ గా కొబ్బరి నూనెను ప్రధానంగా చెబుతారు. ఎందుకంటే వాళ్ళు హెయిర్ కి మాత్రమే అప్లై చేయడం కాదు, అన్ని రకాల వంటల్లోనూ కొబ్బరి నూనె వాడతారు. అందుకని వాళ్ల స్కిన్ గాని హెయిర్ గాని అందంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఒకప్పుడు కొబ్బరి నూనె స్టేటస్ సింబల్ గా ఉండేది. కొబ్బరి నూనె తలకి అప్లై చేయని వాళ్ళు పేదవాళ్లతో సమానంగా భావించేవారు. ఉతికిన బట్టలు, జుట్టుకి కొబ్బరి నూనె ఉంటే వాళ్ళు మంచి స్టేటస్ లో ఉన్నట్టు లెక్క. కానీ ఈ రోజుల్లో కొబ్బరి నూనె రాసుకుంటే చీప్ గా చూస్తారు. అందుకని చాలా మంది హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ ని అలాగే వదిలేస్తున్నారు. కాబట్టి హెయిర్ తేమ లేకుండా, జీవం లేకుండా కళావిహీనంగా కనిపిస్తోంది. అలా కాకుండా వారానికి ఒక్కసారైనా హెయిర్ కి కొబ్బరి నూనె అప్లై చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మనం తీసుకునే మరొక సూపర్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అల్లం. అవునండి, మీరు విన్నది నిజమే. అల్లం గనక మన హెయిర్ కి తగిలిందా అదొక మ్యాజిక్ లాగా మన హెయిర్ ని పెంచుతూ పోతుంది తప్ప ఉన్న హెయిర్ ని అస్సలు డ్యామేజ్ చేయదు. మీరు హెయిర్ సెలూన్ కి వెళ్లి కట్ చేసుకోవడం మాత్రమే మీరు చేయాల్సిన పని. అంత అద్భుతంగా హెయిర్ పొడవుగా దృఢంగా పెరుగుతుంది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు అల్లాన్ని ఏదో విధంగా మనం వాడుతూనే ఉంటాం. టీలో గాని, వంటల్లో గాని, లేదా కొన్ని రకాల స్వీట్లలో కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. అంతగా మన దైనందిన జీవితంలో అల్లం ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మందికి అల్లం ఆరోగ్యపరంగా వాడడం మాత్రమే తెలుసు. కానీ అందానికి కూడా అల్లం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హెయిర్ పెంచుకోవడానికి ఇది మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మెగ్నీషియం, పొటాషియం
కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు ఎదుగుదలను పెంపొందించడంతో పాటు మాడు పొడిబారడం వంటి సమస్యలు కూడా నివారిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో సహాయపడమే కాకుండా జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అల్లం సహజ సిద్ధమైన కండిషనర్ గా పనిచేసి జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. ఇది మీ జుట్టులోని తేమను కోల్పోనివ్వదు. అల్లంలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు పోషణను అందించి ఆరోగ్యంగా బలంగా మారుస్తాయి. అల్లంలో ఉండే జంజరాల్ రక్తనాళాలను విశ్రాంతిపరిచి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. ఇది జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టును పెరిగేట్టు చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే అల్లం ఒక 2 అంగుళాలుంటే సరిపోతుంది. దీన్ని కిచెన్ రోల్లో కచ్చాపచ్చాగా దంచి ఈ కోకోనట్ ఆయిల్లో వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద సిమ్లో గాని మీడియం ఫ్లేమ్లో గాని పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. అంటే అల్లంలో ఉండే రసం కొబ్బరి నూనెలోకి వచ్చే వరకు చక్కగా మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో చక్కగా మరొక బౌల్లోకి వడకట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అల్లం ఆయిల్లో మనం కలపబోయే మరొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఎసెన్షియల్ ఆయిల్. దీని ఉపయోగం ఏంటంటే మీకు అల్లం వాసన పడకపోయినా లేదా మీరు బాగా స్ట్రెస్ గా ఉన్నా, మీ తలలో వేడి ఎక్కువగా ఉన్నా వీటన్నిటికీ ఎసెన్షియల్ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని తొందరగా రిఫ్రెష్ చేస్తుంది. అలాగే మీ హెయిర్ ని చల్లబరుస్తుంది. మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మీరు చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. స్ట్రెస్ కూడా మాయమైపోతుంది. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయే మరొక ఇంగ్రీడియంట్ ఆముదం. ఆముదం ఆయిల్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఆముదం ఆయిల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆముదం అటు స్కిన్ కి గాని లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలకు గాని హెయిర్ కి గాని చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు హెయిర్ కి అప్లై చేస్తే కొంచెం జిడ్డుగా ఉంటుంది కానీ భలే పటుత్వంగా ఉంటుంది. హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది కూడా, బలంగా దృఢంగా ఉంటుంది. అంతేకాకుండా నల్లగా నెగనెగలాడుతూ ఉంటుంది. ఈ ఆముదంలో ప్రోటీన్, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆముదంలో రెసిలోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తలకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఆముదంలో ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి తలలో తేమను ప్రొటెక్ట్ చేస్తాయి. మీరు ఆముదం నూనె అప్లై చేయడం ద్వారా పొడి జుట్టును సులభంగా వదిలించుకోవచ్చు. ఆముదంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ నూనెను రాసుకోవడం వల్ల చుండ్రు, దురదలు సులభంగా తగ్గిపోతాయి. విటమిన్ ఇ జుట్టు సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది. ఆముదంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది మీకు పొడవాటి, దృఢమైన, బలమైన జుట్టుని ఇస్తుంది. కనుక మీరు వారానికి 1 లేదా 2 సార్లైనా ఆముదాన్ని వాడొచ్చు. ఆముదం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారా? ఈ ఆయిల్స్ అన్నింటినీ బాగా కలిపేయండి. కోకోనట్ ఆయిల్, ఆముదం ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ ఈ మూడింటికి తోడు పవర్ఫుల్ అల్లం రసం కూడా యాడ్ అయింది. కాబట్టి ఇది ఒక మ్యాజికల్ అండ్ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్. ఇది మీరు గనక ఒక గాజు కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా వారానికి 2 సార్లు మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా తొందరగా, దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా మీ జుట్టు ఎదిగి తీరుతుంది. చక్కగా మీరు రాసుకునే ముందు హెయిర్ ని పార్టిషన్స్ చేసుకుని ప్రతి వెంట్రుక్కి పట్టేలాగా చక్కగా అప్లై చేసుకోవాలి. అంటే హెయిర్ అంతా పట్టేలాగా అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుని చక్కగా మీరు ఆఫీసులకు కూడా వెళ్ళిపోవచ్చు. ఏమంత జిడ్డుగా ఉండదు. ఒకవేళ మీకు ఆయిలీగా బయటికి వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటే నైట్ టైం మీరు అప్లై చేసుకుని డే టైం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మీరు హెయిర్ ని ఫాస్ట్ గా పెంచుకోవాలి అనుకుంటే మాత్రం వారానికి 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేయండి. చాలా తొందరగా రిజల్ట్ చూస్తారు. మరి చూసారు కదా, ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి ఇంట్లో అందరూ కూడా వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.